హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బామ్మగారి భాగవతం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పట్టపగలే పెళ్ళాంతో సరసాలేమిట్రా భడవా, దీనికైనా కాస్తంత చాటు మాటు అవసరం. తలుపేసుకొని ఏడవండి, సూతి మెత్తగా వడ్డించింది బామ్మ. నీకు వయసు మీద పడినా ఇసుమంతైనా చూపు తగ్గలేదే బామ్మ. అదర్సే గాని నాకు తెలియక అడుగుతాను. పాపాయి తాళి కట్టించుకున్న భార్య, అలాంటప్పుడు తప్పేంటే? పక్కింటోడి పెళ్ళంతో నేనేం సరసమాడటం లేదు కదా. మధ్యలో నీకేంటి బాధ? కాస్తంత హాస్యాన్ని మేళవించి ఘాటుగానే జవాబిచ్చాడు చంటి. చంటి బామ్మగారి మనవడు, గారాల పట్టి. కొంపతీసి ఆ పని గాని చేశావు, పక్కింటి పిల్ల మగుడు పోలీసోడు, వెధవేషాలేస్తే మక్కలిరగదంతాడు. బామ్మ మాటలో తిట్లో దీవెన్లో అర్థమై చావట్లేదు చంటికి. ఇదిగో పిల్ల, వేళాపాళా లేకుండా మంచం ఎక్కావంటే నాకు కోపం వస్తుంది. ఎంత కొత్తగా పెళ్ళైన జంట అయినా విరగబాటు పనికిరాదు. బామ్మగారి మాటలకు చురుక్కుమనడంతో చంటి పక్కనే పందిరి మంచం మీదున్న పాపాయి పక్కకు జరిగి దిగబోతుంటే బయట పుచ్చుకొని మీదకి లాక్కున్నాడు. అబ్బా ఉండండి అంటూ గోముగా గింజుకుంది పాపాయి. మీకు అంతా తొందరే, ఉండుండి తలుపేసొస్తాను, అవతల పెద్దావిడ చూస్తుంది అంటూ మంచం దిగొచ్చి గది తలుపేసి గడియ పెట్టింది పాపాయి. వయసొచ్చిన పిల్లాడు ఎక్కడ చెడిపోతాడోనని పూర్తి కాగానే చంటికి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుంది బామ్మ. అప్పుడే పెళ్లి దేనికని చంటి నెత్తి నోరు మొత్తుకున్నా ససే మీరా వినలేదు. పెళ్లి చేసుకోవాల్సిందే, తన కళ్ళ ఎదుట ఉండాల్సిందే అని శాసించింది. కాస్తంత మెత్తబడిన చంటి బామ్మ మాట జవదాటలేకపోయాడు. బామ్మ అంటే చాలా ప్రేమ చంటికి. పసితనం నుంచి కంటికి రెప్పలాగా పెంచి తనను సాకింది. తల్లి తండ్రి లేని లోటు తీర్చింది, చదివించింది. ఇదిగో పాపాయ్, నా మనవడికి కాఫీలు టీలు ఇచ్చావు గనుక వాడి ఆరోగ్యం అటక్కెక్కుతుంది. పెళ్ళయ్యేదాకా నా మనవడికి ముప్పొద్దుల మాదాకాళవే పెడుతున్నాను, అర్థమైందా? అంతగా కావాలంటే నేతి గారెలు ఆవిరి కుడుములు చేసి పెట్టు నువ్వు. నీళ్ళోసుకునే నాటికి నా మనవడు రుబ్బురోల్లాగా తయారవ్వాలి, తెలిసిందా? చాటలో ఉన్న బియ్యంలో రాళ్ళేరుతున్న బామ్మ ఎదురుగా కూర్చున్న పాపాయితో అంది. బామ్మ చెప్పే మాటలు శ్రద్ధగా వింటూ మరబొమ్మలాగా తలాడించింది. బదులు చెప్పటానికి ధైర్యం చాలటం లేదు. బామ్మ మాట్లాడే ప్రతి మాట బెత్తంతో వీపు మీద చురుకేసినట్టుంటుంది. నా వంటికి వరన్నం పడిచావదు, తెల్లజొన్నలు పనివాళ్లతో దంపించి ఉడకేసి పెట్టు చాలు. ఉలుకు పలుకు లేకుండా ఎదురుగా కూర్చున్న పాపాయి ముఖంలో చూస్తూ మాట్లాడింది బామ్మ. అందుకే కాబోలు 80 ఏళ్ళు పైబడినా కూడా పిడిరాయిలాగా ఆరోగ్యంగా ఉంది బామ్మ అనుకుంది పాపాయి. అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ధైర్యం చాలటం లేదు. మరోవైపు చంటి తనను రమ్మంటూ పిలుపు. అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది పాపాయి పరిస్థితి. ఆలస్యానికి తాళలేక గబగబా బెడ్రూమ్లో నుంచి వచ్చి, అయిందా అయిందా నీ తషామారప వాయింపు, అసలే నువ్వంటే బెదిరి చస్తుంది, నోరు విప్పలేకపోతుంది పాపాయి, ఇవాల్టికి దాన్ని వదిలేయి, నువ్వు రావే అంటూ పెళ్ళాన్ని చేయి పుచ్చుకొని గదిలోకి బరబరబరా ఈడ్చుకెళ్ళేంత పనిచేశాడు చంటి. హఠాత్ పరిణామానికి అవాక్కయ్యింది బామ్మ. షర్ట్ తగిలించుకొని లుంగితో వీధిలోకి వెళ్ళబోతున్న చంటిని చూస్తూ, సూర్యుడు నడినెత్తికొచ్చాడు, ఇప్పుడిక్కడికి రా నిలదీసి అడిగినట్లంది చంటిని. నోరు పెగల్లేదు చంటికి. నాకు తెలుసులే, ఏ బీడీ ముక్కో తగలేసి రావటానికై ఉంటుంది, ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? చూడు, సిగరెట్లు ఊది ఊది క్యాన్సర్ వచ్చి మీ నాన్న హరి అన్నాడ్రా, నువ్వు అట్లాంటి వెధ పనులు చెయ్యొద్దు, అర్థమైందా? చంటి ముఖంలోకి చూస్తూ గద్దించింది గుడ్లు మిరించి. అసలు తనకు స్మోకింగ్ అలవాటే లేదు. బామ్మదంతా అనవసరపు అపోహ. తిరిగి బదిలిస్తే మీద పడి రక్కేస్తుందనిపిస్తుంది. సైలెంట్గా అయిపోయాడు. వంట అయిపోయింది, మరో 10 నిమిషాల్లో ఇద్దరికీ వడ్డించేస్తాను, దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరండి అనేసింది వంటింట్లోకి నడిచి. చంటి కాళ్లకు బ్రేకులు పడ్డంతో వీధిలోకి వెళ్లే పని విరమించుకొని భార్యని భోజనానికి రమ్మని చేయి పుచ్చుకొని రావటానికి గదిలోకి వెళ్ళాడు. చంటి పాపాయి వచ్చి పీటల మీద కూర్చునే సమయానికే కంది పచ్చడి, కొత్త ఆవకాయ, బంగాళాదుంప వేపుడుతో కంచాల్లో పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి.
చంటి కంది పచ్చడి వేడి వేడి అన్నంలో కలిపి మధ్య మధ్యలో ఆవకాయ నాలిక్కి రాసుకుంటూ ముద్ద మీద ముద్ద ముద్ద మీద ముద్ద లాగించటం చూస్తున్న పాపాయి విస్తుపోయి మొగుడి వంకే చూస్తుంది. ఏమిటా చూపు, దిష్టి తగిలేను. ఇష్టమైన పదార్థాలన్నీ కలుపుకొని ఆబగా తినటం చంటికి అలవాటు. రోజు కందిపచ్చడి రుబ్బి కంచంలో వేసినా కాదనడు. అదంటే వాడికి అంత ఇష్టం. ఆవకాయ బంగాళదుంప వేపుడంటే మహాప్రాణం. నీ మొగుడి ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ ఉండు. రేపు నేను హరి అంటే అన్నీ సమర్థించుకోవాల్సినవి నువ్వే అంది బామ్మ. పాపాయి చేతివేళ్లు కంచంలో ఆడటం గమనించిన బామ్మ, ఇదిగో పిల్ల, సుకుమారంగా అలా వేళ్ళు ఆడిస్తావేంటే కంచంలో, పచ్చడి కలుపుకో, నెయ్యి వెడ్డిస్తాను, కడుపు నిండా తింటం నేర్చుకో. కానీ బామ్మ మాటల్లో అదమాయింపు మాత్రమే కాక అంతకు మించిన ఆత్మీయత చోటు చేసుకున్న సంగతి పాపాయి గ్రహించింది. చదువు లేకపోయినా బామ్మకా దేవుడు బోళ్ళన్ని తెలివితేటలిచ్చాడు. పంట పొలాలు, ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నింటినీ బామ్మ మేనేజ్ చేయగలుగుతుందంటే మామూలు విషయం కాదు. డబ్బు వడ్డీలకు తిప్పుతుంది, వస్తువులు కుదువ పెట్టుకుని అప్పులిస్తుంది, పేదవాళ్ళనుకుంటే ఉచితంగా సహాయం చేస్తుంది. బామ్మలో మంచి చెడు, దేవుడు, భక్తి, పూజ, పురస్కారం అన్నీ ఉన్నాయి. కొడుకు కోడలు ఏడాది తేడాతో కన్నుమూశారు. భర్త చిన్నవాడే పోయాడు. తాను ఒంటరి మనిషినో వాస్తవాన్ని గుర్తించి అప్పటి నుంచి అన్ని పనులు చక్కదిద్దుకురావటం ఆమెకి తెలివికి తార్కాణం. చంటికే లోటు రాని లేదు. ఏది కోరితే అది ఇచ్చింది, చదువు చెప్పించింది, ఓ ఇంటివాణ్ణి చేసింది. ఆమె కోరికల్లా తను కళ్ళు మూసే వరకు మనవడు తన ఇంట్లోనే ఉంటూ తన కళ్ళ ఎదుటే తిరగాడాలి. చంటి చేతిలో తాను కన్ను మూయాలి. అంతకు మించిన కోరికలు ఏమీ లేవు బామ్మకు. లంకంత పెంకుటిల్లు, ఓ కలర్ టీవీ, సిటీకెళ్ళి చదువుకునేందుకు స్కూటర్ చంటికి కొనిచ్చింది. ఇన్ని చేసిన బామ్మ చంటి సిటీలో లాయర్ ప్రాక్టీస్ చేస్తానంటే మాత్రం సుతారాము ఒప్పుకోలేదు. మనవడు తనకు ఎక్కడ దూరమైపోతాడోననే బెంగ. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటిని, సిరి సంపదలున్న ఊరిని వదిలి వెళ్ళటానికి బామ్మకు బొత్తిగా మనస్కరించదు. పళ్ళు ఊడలేదు, చూపు మందగించలేదు, నడుము వంగలేదు. ఆమె ఆరోగ్యం చూసి ఎదుటివాళ్లు ఈర్ష్యపడతారు. పాపాయి కొత్తగా కాపురానికి రాగానే విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. కందిపొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారప్పొడి అన్నా, వేపుడు కూరలన్నా, ముద్దపప్పన్నా చంటికెంతో ఇష్టమని చెప్పింది. బామ్మ అనుభవాలు ఓ పెద్ద నిఘంటువు. ఇన్నేళ్ళొచ్చిన స్నానం చేసి మడిబట్ట ధరించి దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టించాల్సిందే. ఆ తర్వాత ఏ పనైనా. ఏతచాకని సూతుడే యశోదుతుడు కాతలారాగా చివతమురుడు అంటూ రాగాలాపనతో బామ్మ పాడే పాట అర్థం కాక చంటినడిగింది పాపాయి. పెద్దగా నవ్విన చంటి, నీకేంటి, చిన్నప్పుడు నాకు అర్థం కాక తలలో బద్దలు కొట్టుకునేవాడిని. ఆ తర్వాత గ్రహించాను ఆ పాట తీరేమిటో అన్నాడు. అబ్బా, సస్పెన్తో చంపక అదేమిటో త్వరగా చెప్పండి అని గోముగా అడిగింది. అది ఎంత చక్కని సుతుడే యశోధపుత్రుడు కాంతలారా కాంచి వత్తమురండి అనేది అసలు పాటకున్న చరణం. బామ్మకి ఒత్తులు, పొల్లులు, దీర్ఘాల వంటివి తెలియవు కాబట్టి నోటికొచ్చినట్టు పాడేయటం అలవాటైపోయింది. అండర్స్టాండ్? వీపు గులికరించాడు చంటి. సమాధానం విన్న పాపాయి పక్క 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 నవ్వింది. ఇంట్లో సర్వాధికారాలు బామ్మవే, పెత్తనమంతా ఆవిడదే. ఆమె గీసిన గీటు దాటడు చంటి. పిసినారి కాకపోయినా డబ్బు విషయంలో గట్టి మనిషి. మనిషిలో పట్టుదల అధికం. పాపాయి బాధల్లా తనకు ఆ ఇంట్లో ఫ్రీడమ్ లేకుండా పోతుందేమోని. నచ్చినా నచ్చకపోయినా సర్దుకపోవటం తప్పడం లేదు. పల్లెటూరులో 24 గంటలు ఇంటికే అంకితమైపోవాలంటే పాపాయికి బోర్ అనిపిస్తుంది. ఎంతసేపని టీవీ చూస్తుంది? అప్పటికీ తన కోసమని సిటీ నుంచి న్యూస్ పేపర్లు, వీక్లీలు తెప్పిస్తూ ఉంటాడు చంటి. అయినా ఏదో అసంతృప్తి పాపాయిని వెంటాడుతుంది. హౌస్ అరెస్ట్లా ఉంది. మధ్యాహ్నం భోజనాలయ్యాక చంటి పాపాయిని బెడ్రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. బామ్మ ఆ పని ఈ పని చేస్తూ ఉండిపోయింది. 2 గంటల సమయంలో బామ్మకి ఏం గుర్తొచ్చిందో ఏమో చంటిని పాపాయిని కేకేసి పిలిచింది. వాళ్ళిద్దరూ వచ్చి దగ్గరగా నిలబడగానే, మీ ఇద్దరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనిపించింది, పిలిచాను. ఈరోజు పాడ్యమి, వజ్యం లేదు కాబట్టి ఇప్పుడు ఈ సోదంతా దేనికే బామ్మ? వీపు గోక్కుంటూ నొసలు చిట్లించి నిద్ర చెడిపోయిందన్న విసుగుతో అన్నాడు చంటి. పిచ్చి సన్నాసి,
చదువైంది, పెళ్లి చేసుకున్నావు, ఇక ఇంటి పెత్తనం నాకు దేనికి, నువ్వు పాపయ్య చూసుకోండి, నేను కృష్ణారామ అనుకుంటూ ఉంటాను. ఆ మాట వినగానే బిత్తరపోయిన చంటి పాపయ్య ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. ఇనప్పెట్టే తాళాల గుత్తి పాపాయికి అందిస్తూ, దీన్ని తెరవ్వే మనవరాల అంది బామ్మ. ఎంత ప్రయత్నించినా దాన్ని తెరవటం పాపాయికి చేత కాలేదు. చంటి కూడా ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. మీకు అన్నీ తెలుసనుకుంటారు, ఇనప్పెట్టే తెరవలేకపోయారు అంటూ నవ్వేసి, ఇదిగో ఇలా తెరవాలి అంటూ ఇనప్పెట్టే డోర్ ఓపెన్ చేసింది. బంగారం, వెండి, నగ, నట్ర, నోట్ల కట్టరు, ప్రారెన్సీ నోట్లు కిక్కిరిసి ఉండటం చూసి పాపాయి నోరెళ్ళబెట్టింది. ఇప్పుడు ఇదంతా దేనికి అన్నట్టు బామ్మ ముఖంలోకి చూశాడు చంటి. ఇకపై ఇంటి మేనేజ్మెంటు, ఇనప్పెట్టే మేనేజ్మెంట్ అంతా మీదే, తర్వాత మీ ఇష్టం క్లుప్తంగా చెప్పి తాళాలు పాపాయి గుప్పెట్లో ఉంచింది బామ్మ. పాపాయి గుడ్లు మిటకరించింది. ఇంతలో పాలేరు పోలయ్యొచ్చి, అమ్మగారు, అబ్బాయి గారికి ఉత్తరం వచ్చింది అంటూ అందించి వెళ్ళాడు. చంటి అందుకుని చదివాడు. ఎక్కడి నుంచి రాది బామ్మ అడిగింది. పండక్కి రమ్మని మావగారు రాశారే. అవును కదూ, ఎల్లుండే సంక్రాంతి, ఇంకే ఉభయవులు బయలుదేరండి అంటూ ఇనప్పెట్టే తాళం పాపాయికి వేయమని చెప్పింది బామ్మ. సారీ అల్లుడు, నువ్వు వచ్చి 24 గంటలైనా కాకముందే బ్యాడ్ న్యూస్. నువ్వు అమ్మాయి వెంటనే బయలుదేరండి, ఆటో కూడా తెప్పించాను, క్విక్. వెంకట్రామయ్య గారు తన చేతిలో ఉన్న టెలిగ్రామ్ని చంటికి అందించాడు. ఏంటి మామయ్య గారు, ఎందుకు తెగ ఫీల్ అయిపోతున్నారు అంటూ టెలిగ్రామ్ చదివాడు. వాట్, బామ్మ చనిపోయిందా? నో, ఐ కాంట్ బిలీవ్ మావయ్య గారు. మ్యాటర్ చదివి నిర్ఘాతపోయాడు. చూడు అల్లుడు, మనుషులు ఉన్నంత పళంగా లాక్కెళ్ళిపోతాడు దేవుడు. అందులోనూ వయసు మళ్ళిన ఆవిడ. లాస్ట్ బస్ మిస్ అయితే మీరు ఊరు చేరుకోవటం కష్టం. రెడీ అవ్వండి త్వరగా, తొందర చేశారు వెంకట్రామయ్య గారు. బామ్మ చనిపోవటం ఏమిటి? హే భగవాన్, నాకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు దూరం చేశావా గొనిగాడు చంటి. ఆటో ఆగ మేఘాల మీద బస్టాండ్ చేరుకున్నారు. ఆ ప్లాట్ఫామ్ మీద బస్ రెడీగా ఉంది. వడివడిగా నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కారు పాపాయి చంటి. బామ్మ చనిపోయిందనే వార్త చంటిలో క్షణానికి ఆవేదన పెంచుతుంది. పసిపిల్ల వాడిలా ఏడుస్తున్నాడు, కర్చీఫ్తో కళ్ళొత్తుకుంటున్నాడు. బస్ బయలుదేరింది. ఇంత సడన్గా బామ్మ పోవటం ఏమిటి? సెంచురీ కొడుతుందనుకున్న బామ్మ చచ్చిపోవటమా? మనసంతా గందరగోళంగా ఉంది. పాపాయి చంటిని ఓదార్చే ప్రయత్నంలో ఉంది. బస్సు దిగిన చంటి పాపాయి పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకున్నారు. ఇంటి ముందు ఎవరూ అగుపించటం లేదు. మరింత ఆదుర్దుగా, కంగారుగా చంటి మొదలయ్యాయి. కనీసం చివరి చూపైనా దక్కలేదా తనకు? దహన సంస్కారాలు చేయవలసిన తాను రాకముందే అంతా అయిపోయిందేమిటి? ఇంట్లోకి భార్యాభర్తలిద్దరూ నిర్లిప్తంగా నడిచారు. మంచం మీద పడుకున్న బామ్మ నిశ్చలంగా నిద్రపోతున్నట్టనిపించింది. కళ్ళు మూసుకొని పడుకున్న బామ్మని చూస్తుంటే ఆమె చనిపోయిందంటే నమ్మబుద్ధి కాలేదు చంటికి. కేవలం బామ్మ నిద్రపోతున్నట్టుగా ఉంది. బామ్మ కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. నాకు తెలుసురా మీరొస్తారని అనటంతో చంటి పాపాయి అద్రిపడ్డారు. చనిపోయిందనుకున్న బామ్మ ఎలా బ్రతికింది? ఏమిటి తమాషా? నివ్వెరపోయాడు చండి. కంగారు పడకండ్రా, నేనే తంతిప్పించాను. చావుతో చెలగాటాలేంటే బామ్మ? తను బామ్మ పక్కనే మంచం మీద కూర్చుంటూ కోపంగా అన్నాడు చంటి. మరేం లేదురా అబ్బి, కాకులు క్రీడీకరించటం చూశాను. అలా చూడటం అరిష్టం కదా. చూసిన వారు చనిపోయినట్టు వార్త అయిన వారికి తెలియజేస్తే వారు ఏడిస్తే దోషపరిహారం అవుతుంది. అందుకే మీకిలా తంతి ఇప్పించాన్రా అనేసి పెద్ద పట్టున నవ్వింది బామ్మ. ఒసేయ్ బామ్మ, నీ కాకి చూపు వెనకాల ఇంత కదుందా? నువ్వు నిజంగానే పోయావనుకుని బెంగపడ్డాము. నీ మూఢాచారం నాశనమైపోను. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చెయ్యవు, మా చావుకొస్తుంది అంటూ బామ్మకు మెత్తగా చివాట్లు పెట్టాడు చంటి. బామ్మ బిక్కముఖం పెట్టింది. పాపాయేమో భర్త మాటలకి పక్కున నవ్వింది. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.